శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివ మహిమ్న స్తోత్రం. మహిమ్నః పారంతే పరమ అవిదుషః యత్ అసదృశీ స్తుతిః బ్రహ్మాదీనాం అపి తదవసన్నాః త్వయి గిరః అథ అవాచ్యః సర్వః స్వమతి పరిణామ ఆవధి గృణన్ మమ అపి ఏష స్తోత్రే హర నిరపవాదః పరికరః. ఓ పరమేశ్వర శంకర, నీ మహిమ అపారమైనది. అయినను దానిని పండితులు కానివారు సామాన్యులు కూడా స్తుతించుతున్నారు. నీ యొక్క మహిమను సమగ్రముగా ఎరుగని బ్రహ్మాది దేవతల స్తుతులు కూడా నీ యొక్క మహాత్మ్యమును వర్ణింపజాలక మిన్నకుండిపోవును. కాని అందరును తమ తమ బుద్ధికి తోచినట్లుగా నిన్ను స్తుతించెదరు. కావున భక్తి ప్రధానముగా ఎవరు నిన్ను స్తుతించినను ఆ వచనములు అర్హములే అయినచో నా ఈ స్తుతి కూడా అర్హము కాగలదు గదా. నా ప్రయత్నము దానికి అపవాదము ఎట్లగును? అతీతః పంథానం తవ చ మహిమా వాక్మనసయోః అతద్వ్యావృత్యా యం చకితం అభిదత్తే శృతిరపి స కస్య స్తోతవ్యః కతివిధ గుణః కస్య విషయః పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః. దేవా, నీ మహిమ వాక్కులకును మనస్సునకును అందనిది. దానిని గూర్చి వేదము సైతము ఇది కాదు ఇది కాదు నయితి నయితి అని పలుకుచు నిశ్చయముగా చెప్పజాలక ఆశ్చర్యచకితమగుచున్నది. అట్టిచో నీ మహిమను ఎవరు వర్ణింపగలరు? దాని గుణములు ఎట్టివి, ఏ విధమైనవి? అవి ఎవరికి గోచరమగును? భక్తులను అనుగ్రహించుటకై నీవు స్వీకరించిన సగుణ రూపము వర్ణించుట సాధ్యమగును, స్మరించుటకును వీలగును. కనుక నీ యొక్క సాకార సగుణ రూపమును వర్ణించుటకు ఎవని మనస్సు ఆకృష్టము కాకుండును? మధుస్పీతాః వాచః పరమం అమృతం నిర్మితవతస్తవ బ్రహ్మన్ కిం వాక్ అపి సురగురోర్విస్మయపదం మమ తు ఏతాం వాణీం గుణకథన పుణ్యేన భవతః పునామీత్యర్థే అస్మిన్ పురమధన బుద్ధి వ్యవసితా. దేవతలకు గురువగు బృహస్పతి నిన్ను తేనెవలే మధురములైన తన అమృత వచనములచే స్తుతించినను నీకు అది విస్మయము లేక ఆశ్చర్యము కలిగించునా? అవే కలిగించనప్పుడు నీ ముందు నా పలుకులు ఏపాటివి? నీ గుణములను స్తుతించుట వలన నా వాక్కులు పవిత్రములగును. అందువలన నేను నిన్ను స్తుతించుటకు పూనుకొంటిని. తవ ఐశ్వర్యం యత్తత్ జగత్ ఉదయ రక్షా ప్రళయకృత్ త్రయీ వస్తు వ్యస్తం తిస్రుషు గుణ భిన్నాసు తనుషు అభవ్యానాం అస్మిన్ వరదా రమణీయాం అరమణీం విహంతుం వ్యాక్రోసిం విదధత ఇహ ఏకే జడధియః. ఓ దేవదేవా, దివ్యమైన నీ ఐశ్వర్యము ఏదైతే ఈ జగత్తు ఉత్పత్తి, రక్షణ, ప్రళయములకు మూల కారణమో ఆ మూడు వస్తువులను మూడు వేదములు రుక్ యజు సామవేదములు మూడు గుణములచే అనగా సత్వ రజస్తమో గుణములచే విభక్తమై నీ రూపమే బ్రహ్మగా, విష్ణువుగా, శివుడుగా ప్రకటితమై సృష్టి, స్థితి, లయ ఇత్యాది కార్యములను చేయుచున్నదని ఆ వేదములు ప్రతిపాదించినవి. అభవ్యులు అనగా నమ్మకం లేని నాస్తికులు నీ ఐశ్వర్య మహిమను నిరాకరింపదలచి ఖండింపదలచి ఆ మందబుద్ధులు తమ వంటి అసజ్జనులు మెచ్చుకున్నట్లుగా నీ ఐశ్వర్యమును రమణీయము కాని దానినిగా ఆక్రోశముతో నిందింతురు. వారి ఆలోచనలు పలుకులు ఏ విధముగా ఉండునంటే కిం ఇహ కిం కాయః సఖలు కిముపాయస్త్రిభువనం కిం ఆధారో ధాతా సృజతి
కిం ఉపాదాన ఇతి చ అతర్క ఐశ్వర్యే త్వయి అనవసర దుస్తో హయధియః కుతర్కో అయం కాంచిన్ముఖరయతి మోహాయ జగతః. మోహముతో వారు ఏ విధముగా ప్రలాపింతురంటే, ఈశ్వరుడు త్రిభువనములను సృష్టించినాడని పలుకుచున్నారు గదా. అతడు బ్రహ్మగా ముల్లోకములను సృజించుటకై చేసిన సంకల్పం ఏమిటి? అతని కోరిక ఎట్టిది? ఆయన రూపము లేదా ఆకృతి ఎట్టిది? ఉపాయము ఏమిటి? అందులకై దేనిని ఆధారముగా దేనిని ఉపాదానముగా చేసుకొనెను? ఇక్కడ వివరణ కుండను మట్టితో చేసినట్లు అని ఉదాహరించు వాక్కులలో ఉన్న ఆ పదార్థము లాంటిది ఏమిటి అని ఆ విధముగా హేతువాదముతో బుద్ధిహీనులు తర్కమునకు అందని నీ మహిమను గూర్చి కుతర్కము చేయుచు లోకములను భ్రాంతికి గురి చేయుచు అర్ధరహితముగా వదరుచుందురు. అజన్మానః లోకాః కిం అవయవవంతో అపి జగతామధిష్టాతారం కిం భవ విధిః అనాదృత్య భవతి అనీశో వా కుర్యాత్ భువన జననే కః పరికరః యతో మందాస్త్వాం ప్రతి అమరవర సంసేరత ఇమే. నదులు, వృక్షములు, పర్వతములు ఇత్యాది అవయవములు అన్నీ కలిగినటువంటి ఈ జగత్తు జన్మరహితములు ఎలా కాగలవు? కాబట్టి అవి జన్మ కలవియే అగును. అప్పుడు ఈ లోకములకు అధిష్టాతమైన నీ సృష్టి రచనను నిరాదరించుటకు ఎట్లు వీలగును? అటువంటి నీవే ఈ జగత్తునకు కారణము అయినను అల్పబుద్ధులు ఈ జగత్ సృష్టికి నీవు కర్తవు కాదు అని సంశయించుచున్నారు. అది ఎట్లు చెల్లును? సర్వశక్తిమంతుడవైన నీవు తప్ప ఈ లోకములను నిర్మింపగల సమర్థుడు ఇంకెవరున్నారు? కాబట్టి ఓ పరమశివ, ఈ సృష్టి కార్యమునకు నీవే సర్వసమర్థుడవు. అంతేకాకుండా త్రయీ సాంఖ్యం యోగః పశుపతిమతం వైష్ణవం ఇతి ప్రభిన్నే ప్రస్థానే పరం ఇదమదః పథ్యమితి చ రుచీనాం వైచిత్యాదృజుకుటిల నానాపథజుషాం రుణామేకో గమ్యస్త్వం అసి పయసాం అర్ణవ ఇవ. మూడు శాస్త్రముల అనగా కపిల మహర్షి ప్రతిపాదించిన సాంఖ్య శాస్త్రము, అష్టాంగ యోగముతో కూడిన పతంజలి యోగ శాస్త్రము, శైవ ఆగమములతో శైవ మతము, పాంచరాత్రాది సిద్ధాంతములతో వైష్ణవ సంప్రదాయము మొదలగు విభిన్న మార్గములు ప్రచలితములు అగుచున్నవి. అవి అన్నియు వారి వారి సాంప్రదాయ విశ్వాసములను అనుసరించి మోక్ష ప్రాప్తికి వారి వారి సాంప్రదాయ మార్గములే ఉత్తమము అని సిద్ధాంకరించును. కాని వేరు నదీ నద ప్రవాహములకు సముద్రమే గమ్యము అయినట్లు పరమశాంతికై వివిధ రీతులలో సాధన చేయుచున్న ఈ మానవులందరికీ నీవే ఏకైక పరమ గమ్యుడవు అని స్తోత్రిస్తూ ఆ శివుని యొక్క సాకార రూపము గురించి మహోక్షః ఖట్వాంగం పరశుః అజినం భస్మ ఫణినః కపాలం చేతీయత్తవ వరదా తంత్రోపకరణం సురాస్తాం తాం వృద్ధిం దధతి తు భవద్భృత్ ప్రణిహితాం నహి స్వాత్మారామం విషయ మృగతృష్ణా భ్రమయతి. ఓ ప్రభు, వృషభము, ఖట్వాంగము అనగా విల్లు లేదా శూలము, గండ్రగొడ్డలి, చర్మము, భస్మము, సర్పములు, కపాలము అను సామగ్రియే నీ దగ్గర గోచరమగును. అయినను నీ యొక్క పాద పద్మములను ఆశ్రయించిన ఇంద్రాది దేవతలు నీ కృపా కటాక్షముల వలన సకల ఐశ్వర్యములను సమృద్ధిగా పొందుచున్నారు. కాని స్వాత్మారాముడవైన నిన్ను ఎండమావుల వంటి భోగ సామగ్రులు ఏవియును ఏమాత్రము భ్రమకు గురిచేయజాలవు. ఓ మహాదేవా, ఓ త్రిపురారి, ఈ లోకము తీరు ఏ విధంగా ఉన్నదంటే,
ధ్రువం కశ్చిత్ సర్వం సకలం అపరః అధ్రువం ఇదం పరో ద్రవ్యాద్రవ్యే జగతి గదతి వ్యస్త విషయే సమస్తే అపి యతస్మిన్ పురమధనతైః విస్మిత ఇవ స్తువం జిహ్రేమి త్వాం న ఖలు నను దృష్ట్వా ముఖరతా. కొందరు ఈ జగత్తు ధ్రువము అనియు అనగా సాంఖ్యులు యోగశాస్త్రజ్ఞులు చెప్పిన విధముగా ధ్రువమనియు అనగా నిత్యము అనియు లేదా మొత్తం అపరం అధ్రువం అని బౌద్ధులు క్షణికము అనిత్యము అని వర్ణించినట్లుగాను, మరికొందరు ముఖ్యముగా వైశేషికులు మూలద్రవ్యము నిత్యము కార్యద్రవ్యములు అనిత్యము అనియు ఈ జగత్ యొక్క ఆస్తిత్వం గురించి వేరువేరు వాదములను సిద్ధాంకరించుతున్నారు. ఈ దృశ్య జగత్తు అంతయు నీ సృష్టియే అయినప్పుడు ఈ వాదోపవాదములు అన్నీయును నాకు ఆశ్చర్యములు కలిగించుతున్నవి. కాని వాటి యొక్క లక్షణము అంతే కనుక నేను మాత్రము నిన్ను స్తుతించుటకు ఏమాత్రము సంకోచించుటలేదు అని ఆ స్తుతిని కొనసాగిస్తూ, తవ ఐశ్వర్యం యత్నాత్యుదుపరి విరించి హరిః అధః పరిచ్ఛేత్తుం యాత ఆవనలం అనలం స్కంధవపుషః తతః భక్తి శ్రద్ధాభర గురుగృణద్భ్యాం గిరిశయత్ స్వయం తస్థే తాభ్యాం తవ కిమనువృత్తిర్న ఫలతి. ఓ మహాదేవ, అనంతమైనటువంటి నీ ఐశ్వర్యమును తెలుసుకొనుటకు పూనిక వహించి బ్రహ్మదేవుడు ఊర్ధ్వలోకముల వరకును విష్ణువు పాతాళ లోకము వరకును చేరిరి. కాని వారు నీ యొక్క స్వరూప అవధులను పారములను తెలుసుకొనలేకపోయిరి. అప్పుడు వారు ఇరువురును భక్తి శ్రద్ధలతో నిన్ను స్తుతింపగా దివ్యమైన నీ మహిమ వారికి ప్రకటితము అయ్యను. కాబట్టి నీ సేవలు భక్తులకు సత్ఫలితములను ఇవ్వకుండునా? నీ యొక్క భక్తి కలిగినటువంటి దేవతలకు అది సులభమే. రాక్షసుల మాటకు వస్తే, అయత్నాత్ ఆపాద్య త్రిభువనం అవైరవ్యతికరం దశాస్యో యద్బాహూనభృత రణకండూ పరవశాన్ శిరః పద్మశ్రేణీరచిత చరణాంభోరుహ బలేః స్థిరాయాః త్వభక్తేస్త్రిపురహర విస్ఫూర్జితం ఇదం. దశకంఠుడు అనగా రావణాసురుడు లోగడ తన శిరస్సులన్నటి కమలములను పవిత్రములైన నీ పాదముల చెంత భక్తితో సమర్పించి నిన్ను సేవించెను. తత్ఫలితముగా అతడు ఎదురులేని తన భుజ బలముతో అనాయాసముగా శత్రువులను పరిమార్చి ముల్లోకములను ఆక్రమించెను. ఆ రావణుని ఎవరునూ ఎదిరింపగల యోధులు లేకపోవుటచే ఇంకనూ అతని బాహువుల రణకండూతి తీరక ఉన్నది. ఆ బాహువులకు ఆ శక్తి అంతయు దివ్యమైన నీ అనుగ్రహ ఫలితమే కదా. ఎందుకనగా అముష్య త్వత్సేవా సమధిగత సారం భుజవనం బలాత్ కైలాసే అపి త్వదధివసతౌ విక్రమయతః అలభ్యా పాతాళే అపి అలసచలితాంగుష్ఠ శిరసి ప్రతిష్ఠా త్వయ్యాసీ ధ్రువముపచితో ముహ్యతి ఖలః. ఓ శంకర, నిన్ను సేవించుట వలననే నీ కృపకు పాత్రుడై రావణుడు అప్రతిహతమైన భుజబలమును పొందెను. దానిచే అతడు గర్వితుడై నీ నివాస స్థానమైన కైలాస పర్వతము పైననే తన యొక్క ప్రతాపమును చూపుటకు ఉద్యుక్తుడాయను. ఆ సమయమున నీవు నీ బొటన వ్రేలి కొనతో ఆ గిరిని ఇంచుక అదిమితివి. అంతటా ఆ పర్వతము క్రింద ఉన్న అతడు నలిగి పాతాళలోకమునకు చేరినను అక్కడ కూడా అతడికి నిలువ నీడ లేకపోయెను. ఆ కలునకు ఆ దుష్టునకు ఉన్నతి పొందినను తనకు మేలు చేసిన నీకు సైతము కీడును తలపెట్టెను గదా.
ఆ రావణాసురుడే కాదు, ఇంకను రాక్షసులు యద్వృద్ధిం సుత్రాంనో వరదా పరమోచ్చైరపి సతి మధశ్చక్రే బాణః పరిజన విధేయ త్రిభువనః న తచ్చిత్రం తస్మిన్ వరివసితరి త్వచ్చరణయోః కస్యాపి ఉన్నత్యై భవతి శిరసః త్వయి అవనతిః. బాణాసురుడు నీ పాద పద్మములను పూజించి నీ యొక్క కృపా వర ప్రభావముల వలన పరిజనముల వలె 3 లోకములను స్వాధీనము చేసుకొనెను. ఆ వైభవములలో ఇంద్రుని కూడా మించిపోయెను. న తచ్చిత్రం తస్మిన్, ఇందులో ఆశ్చర్యపడవలసినది ఏదియూ లేదు. ఎందుకనగా వినమ్రుడై నీకు ప్రణమిల్లినవాడు సర్వోన్నతిని పొందకుండునా, పొందియే తీరును. దేవతల విషయముకొస్తే అకాండ బ్రహ్మాండ క్షయచకిత దేవా అసుర కృపా విధేయస్యాసీద్యః త్రినయన విషం సంవృతవతః సకల్మాషః కంఠే తవ న కురుతే న శ్రియమహో వికారో అపి శ్లాఘ్యో భువన భయ భంగ వ్యసనినః. అమృతము కొరకై ఆ దేవ అసురుల క్షీర సముద్ర మథనము సమయమునందు ఆ హాలాహల విషము పుట్టగా అంతటా కాలముగాని కాలములో ప్రళయము వచ్చి లోకములు నశించునేమో అని వారు భయపడి నిన్ను శరణుదొచ్చిరి. నీవు ఆ గరళమును భక్షించుటచే నీలకంఠుడవైతివి. నీ కంఠమునందు ఏర్పడిన ఆ నీలిమి నీకు శోభాయమానమే అయ్యను. లోకముల భయమును రూపుమాపుటయే స్వభావముగా కల మహాత్ములకు ఆ విషము ద్వారా వచ్చినటువంటి వికారము కూడా శ్లాఘనీయమే కదా, అనగా ప్రశంసాత్మకమే కదా. ఇంకను ఈశ్వర అసిద్ధార్థాన ఏవ క్వచిదపి సదేవాసుర నరే నివర్తంతే నిత్యం జగతి జైనో యస్య విశిఖా సపశ్యన్నీశ త్వాం ఇతరసుర సాధారణమభూత్ స్మరః స్మర్తవ్యాత్మా నహి వసిషు పద్యః పరిభవః. పరమసిద్ధి పొందనటువంటి ఎవరైనను దేవతలు గాని దానవులు గాని మానవులు గాని ముల్లోకములో జయించలేనివి మన్మధుని యొక్క బాణములు. ఆ విధముగా అందరినీ జయించగలను అనుకునేటువంటి ఆ మన్మధుడు దేవాది దేవుడవైన నిన్ను కూడా సాధారణముగా తలంచి తన బాణ ప్రయోగములను చేయబూనెను. దాని ఫలితముగా అతడు నీ నేత్రాగ్ని జ్వాలలకు గురి అయి మసి అయినాడు, అనగా అనంగుడు శరీరం లేనివాడయ్యను. నీ వంటి జితేంద్రియ జోలికి పోయినచో పరాభవం మరి తప్పదు గదా. మహీ పాద ఆఘాతాత్ వ్రజతి సహసా సంశయ పదం పదం విష్ణో భ్రామ్యద్భుజ పరిఘ రుగ్న గ్రహ గణం ముహు ద్వౌస్త్యం యాతి అనిభృత జటా తాడిత తటా జగత్ రక్షాయై త్వం నటసి నను వామైవ విభుత. ఓ పరమేశ్వర, నీ యొక్క తాండవ సమయమున నీ పాదముల తాకిడికి తట్టుకొనలేక భూతలము యొక్క ఉనికియే సంశయగ్రస్తమగుచున్నది. అటూ ఇటూ కదులుచున్న నీ భుజములు అనెడు పరిఘ దెబ్బలకు గ్రహగణములతో కూడిన ఆకాశము అనగా ఆ విష్ణుపదము ఆందోళితము అగుచున్నది. ముడులు విడిన నీ జటల తాకిడిచే స్వర్గము దుస్థితికి లోనగుచున్నది. కావున కళ్యాణకారకమైన నీ తాండవము లోకోపకారమైనప్పటికీ నీ ప్రభావము అనూహ్యమైనది. అనగా కొందరికి తాత్కాలికముగా బాధలు కలిగించినప్పటికీ చివరికి అది కళ్యాణకారకమే. వియద్వ్యాపీ తారాగణ గుణిత ఫేనోద్గమ రుచి ప్రవాహో వారామ్యః పృషతలఘు దృష్టః శిరసి తే జగద్వీపాకారం జలధివలయం
తేన కృతమితి అనేనైవో నేయం ధృతమహిమ దివ్యం తవ వపుః. ఓ పరమేశ్వర, ఆకాశమునందు అంతటను వ్యాపించి ఉన్నది గంగా ప్రవాహము. దానియందు నురుగులాగా నక్షత్రముల యొక్క కాంతులు పడుచుండుటచే ఆ నురుగుల శోభలు రెట్టింపుగా భాసిల్లుచున్నవి. అటువంటి ఆ గంగా ప్రవాహము నీ శిరస్సుపై పడినప్పుడు ఒక చిన్న నీటి బిందువులాగా కనపడుచున్నది. ఆ దేవనది యొక్క ప్రవాహమే భూతలమునందు పడి చుట్టూను చేరి అది భూమండలమును ఒక ద్వీపముగా మార్చుచున్నది. ఆకాశమంతటను వ్యాపింపగలది, భూమండలమును చుట్టిరాగలది అగు గంగా ప్రవాహమును ధరించిన నీ దివ్యమైన దేహము ఎంతయో ఉత్కృష్టము అపూర్వము అయినది. ఇక్కడికి శ్రీ శివమహిమన స్తోత్రములో 17వ శ్లోకం వరకు పూర్తి అయినవి. నమస్కారము.